హలో ఎవ్రీవన్, మై నేమ్ ఇస్ ప్రశాంత్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు షాహాన్స్ అకాడమీ. ఈరోజు మనం డిస్కస్ చేయబోయే చాప్టర్ ఎలక్ట్రిసిటీ. ఎలక్ట్రిసిటీ అనగానే మీకు గుర్తొచ్చే పదాలేంటి? పవర్, ఎనర్జీ, కరెంట్, రైట్? ఈ పదాలన్నింటికి అర్థాలు ఏంటనేది, అవి ఒకదానికి ఒకటి ఎట్లా లింక్ ఉన్నాయనేది ఈ చాప్టర్లో మనం తెలుసుకోబోతున్నాం. ఫస్ట్, కరెంట్. కరెంట్ అంటే ఏంటో? కరెంట్ అంటే ఫ్లో. మనం ఎప్పుడైనా ఒక నదిని కానీ ఏదైనా చూస్తూ ఉంటే దాన్ని, ఆ వాటర్ ఫ్లోని మనం వాటర్ కరెంట్ అంటాం. బికాజ్ వాటర్ ఇస్ ఫ్లోయింగ్ ఫ్రమ్ వన్ పాయింట్ టు అనదర్. సో ఎలక్ట్రిసిటీలో కరెంట్ అంటే ఏం ఫ్లో అవుతుంది? ఛార్జెస్ ఫ్లో అవుతున్నాయి. ఛార్జెస్. ఛార్జెస్ అంటే ఏంటి? ఛార్జ్ లైక్ మాస్, లైక్ వాల్యూమ్ ఈజ్ అ ఫండమెంటల్ ప్రాపర్టీ ఆఫ్ మ్యాటర్. ఆల్ మ్యాటర్ ఆక్యుపై స్పేస్ అంటాం, ఆల్ మ్యాటర్ హ్యాస్ మాస్ అంటాం. అలాగే ఆల్ మ్యాటర్ హ్యాస్ ఛార్జ్, రైట్? మనం ఆ ఛార్జ్ ఒక పక్క నుంచి ఇంకో పక్కకి వెళ్తుంటే దాన్ని మనం కరెంట్ అంటాం, రైట్? సో మనకి ఛార్జ్ క్యారీయింగ్ మ్యాటర్ ఏంటిది? ఎలక్ట్రాన్స్. ఎలక్ట్రాన్స్ వెన్ దే ఫ్లో ఫ్రమ్ వన్ పాయింట్ టు అనదర్ వి సే దేర్ ఇస్ కరెంట్, రైట్? కరెంట్ని మనం వెయిట్ కేజీ లెక్కన లెక్కేస్తుంటాం. ఛార్జ్ని ఎట్లా లెక్కేస్తాం? వి యూజ్ ద టర్మ్ కులూమ్స్. ద యూనిట్ ఆఫ్ ఛార్జ్ ఈజ్ కులూమ్స్, రైట్? A unit of charge is coulombs. సో ఒక ఎలక్ట్రాన్కి 1.6 ఇంటూ 10⁻⁻19 కులూమ్స్ ఉంటాయి. అంటే 1.6 బై 10⁻19 అంటే 1 తర్వాత 19 సున్నాలు. సో ఒక ఎలక్ట్రాన్కి చాలా 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 తక్కువ ఛార్జ్ ఉంటుందన్నమాట. సో మనం రివర్స్లో లెక్కిద్దాం. ఒక కులూంలో ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉంటాయి? 1/1.6 ఇంటూ 1/1.6 into 10⁻⁻19. That will roughly compute to 6 into 10⁻18. అంటే 6 తర్వాత 18 సున్నాలు. 6 తర్వాత 0 0 0 0 ఇట్లా రాసుకుంటూ పోతే 18 సున్నాలు. ఒక్క కులూంలో అన్ని ఎలక్ట్రాన్స్ పడతాయి, రైట్? సో ఒక కులూం అంటే దిస్ మెనీ నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఒక పక్క నుంచి ఇంకో పక్కకు వెళ్తే ఇన్ 1 సెకండ్ ఆఫ్ టైం వి కాల్ దట్ కరెంట్. ఇట్ ఈస్ ద ఫ్లో. అంటే ఫ్లో అనేది టైం బేస్డ్. అంటే ఒక పక్క నుంచి ఇంకో పక్కకి వెళ్ళడానికి టైం పడుతుంది కదా. సో 1 సెకండ్లో వెళ్తే దాన్ని మనం 1 ఆంపియర్ ఆఫ్ కరెంట్ అంటాం, రైట్? డెఫినేషన్ ఆఫ్ ఎలక్ట్రిక్ కరెంట్ ఇస్ ద రేట్ ఆఫ్ ఫ్లో ఆఫ్ చార్జెస్. ది అమౌంట్ ఆఫ్ చార్జ్ flowing from one point to another is in a given unit amount of time, right, is called current. So దానికి మనం ఫార్ములా I is equal to Q by T కింద రాస్తాం. I we use to represent current, right? Q we use to represent charge. I మనం కరెంట్ రిప్రజెంట్ చేయడానికి వాడతాం, Q చార్జ్ని రిప్రజెంట్ చేయడానికి వాడతాం. అలాగే టైం T, టైం ఈజ్ రిప్రజెంటెడ్ బై టీ. సో కరెంట్ అనేది మనం ఛార్జ్, రేట్ ఆఫ్ ఫ్లో ఆఫ్ ఛార్జ్ అంటున్నాం కాబట్టి, సో ఇట్ ఈస్ ద నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఆర్ ది అమౌంట్ ఆఫ్ ఛార్జ్ ఫ్లోయింగ్ త్రూ అ గివెన్ క్రాస్ సెక్షన్ ఏరియా. అంటే మీరు ఒక పైప్ అనుకోండి, ఆ పైప్ని కట్ చేస్తే దానికి ఒక క్రాస్ సెక్షన్ ఏరియా ఉంటుంది కదా, ఆ ఏరియా నుంచి మీకు వాటర్ ఎంత ఫ్లో అవుతుందో అలాగే ఇమాజిన్ మీకు ఇంట్లో ఉన్న వైర్స్లోను వాటిలోనూ ఫ్లో అయ్యేది ఎలక్ట్రాన్స్. ఆ వైర్స్లో మీకు ఆ క్రాస్ సెక్షన్ ఏరియాలో ఫ్లో అయ్యేది ఎలక్ట్రాన్స్. సో మీరు ఆ క్రాస్ సెక్షన్ ఏరియా తీసుకొని ఇక్కడి నుంచి ఇక్కడికి 6 into 10⁻18 నెంబర్ గుర్తుందా? 6 into 10⁻18 నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ వెళ్తే 1 ఆంపియర్ ఆఫ్ కరెంట్ పాస్ అయినట్టు. దే హ్యావ్ టు పాస్ ఇన్ 1 సెకండ్. 1 సెకండ్లో నువ్వు మెజర్ చేస్తావు ఎంత ఛార్జ్ పాస్ అయిందని. సో దట్ ఈస్ కరెంట్. కరెంట్ ఈస్ ఛార్జ్ బై టైం. కరెంట్ ఈస్ ఛార్జ్ బై టైం, రైట్? సో we define 1 ampere as, right, 1 ampere as 1 coulomb per 1 second. 1 coulomb per 1 second flow అయితే దాన్ని మనం 1 ampere of current అంటాం. It is defined as 1 coulomb per unit second. ఓకే? సో సర్క్యూట్ అంటే ఏంటి? సర్క్యూట్ అంటే మీకు బేసిక్గా మీకు ఇంట్లో వాటర్ ట్యాంక్ నుంచి మీ బాత్రూమ్ దాకా వాటర్ రావాలంటే యు సీ ఏ పైప్ అట్లా కనెక్ట్ అయ్యి మీ బాత్రూమ్ దాకా వస్తుంది, కరెక్ట్? సో కరెంటు కూడా ఒక పక్క నుంచి ఇంకో పక్కకి వెళ్ళాలంటే మీరు ఇక్కడ స్విచ్ చేస్తే అక్కడ పైన ఫ్యాన్ తిరగాలన్నా, ఇక్కడ స్విచ్ చేస్తే అక్కడ లైట్ వెలగాలన్నా కరెంటు ఒక పక్క నుంచి ఇంకో పక్కకి ట్రావెల్ చేయాలి. ఆ ట్రావెల్ చేయాలంటే ఊరికే గాల్లో వెళ్ళిపోదు. ఇట్ నీడ్స్ అ కండక్టర్. కండక్టర్స్
ఎనేబుల్ ద ఫ్లో ఆఫ్ ఎలక్ట్రాన్స్. అంటే ఇంకో పక్క నుంచి ఇంకో పక్కకి ఎలక్ట్రాన్స్ ట్రావెల్ చేయాలి అంటే వీ నీడ్ అ కండక్టర్. దాన్ని మనం కండక్టర్ అంటాం. అండ్ వెళ్ళిన ఎలక్ట్రాన్స్ మళ్ళీ తిరిగి రావాలి. మనకి ఎట్లా అంటే యూ డోంట్ సీ, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏదైనా ఇందాక వాటర్ ఎనర్జీ వాడారు, అదే మళ్ళీ వాడదాం. సో ఓ వాటర్ ట్యాంక్ నుంచి మీకు వాటర్ బయటకు వస్తుంది అనుకోండి, మీకు ఇన్లెట్ ఒకటి ఉంది, రైట్, ద వాటర్ ట్యాంక్, అండ్ దెన్ యూ హ్యావ్ అన్ అవుట్లెట్ అవుట్ సైడ్ ద పైప్. కానీ మీరు ఎప్పుడైనా వైర్ ఫ్రీగా హ్యాంగ్ అయ్యి చూస్తుంటే యూ డోంట్ సీ ఎలక్ట్రాన్స్ కమింగ్ అవుట్ ఆఫ్ ఇట్. యాక్చువల్గా కొన్ని హై వోల్టేజ్ సిచ్యువేషన్స్లో మీరు చూస్తారు ట్రాన్స్ఫార్మర్ల దగ్గర వాటి దగ్గర అప్పుడప్పుడు మీకు నిజంగానే ఛార్జెస్ కనిపిస్తూ ఉంటాయి. కానీ నార్మల్ కేసెస్లో నార్మల్ వోల్టేజ్ బాగా తక్కువ ఉన్నప్పుడు మీకు అట్లా ఛార్జెస్ బయటకు వస్తూ కనిపించవు, రైట్. సో ఛార్జెస్ మళ్ళీ తిరిగి వెళ్ళడానికి ఇట్ నీడ్స్ అ క్లోజ్డ్ లూప్. అంటే అర్థం. సో ఫస్ట్ మనం ఒక బ్యాటరీ తీసుకున్నాం, రైట్. లెట్స్ టేక్ అ బ్యాటరీ. సో మనకి ఛార్జెస్లో ప్లస్ మైనస్ అనేవి రెండు ఉంటాయి. ఛార్జెస్లో ప్లస్ మైనస్ ఉంటాయి. ఛార్జెస్ ఎప్పుడు ప్లస్ నుంచి మైనస్కి ఫ్లో అవుతూ ఉంటాయి. సో ఇఫ్ యూ హ్యావ్ అ ప్లస్, రైట్, ఛార్జెస్ అటు నుంచి బయటికి వస్తాయి అండ్ దెన్ దే హ్యావ్ టు ఫ్లో బ్యాక్ టు అ మైనస్ పాయింట్, రైట్. సో దాన్ని మనం సర్క్యూట్లో ఇట్లా రిప్రజెంట్ చేస్తాం. వి యూజ్ దిస్ సింబల్ టు రిప్రజెంట్ అ బ్యాటరీ. ఐ విల్ షో యూ. సో దిస్ సింబల్ టు రిప్రజెంట్ బ్యాటరీ. ద బిగ్గర్ సైడ్ is ప్లస్, ద స్మాలర్ సైడ్ is మైనస్. సో ఇదే నేను మల్టిపుల్ రాశాను అనుకో పెద్ద బ్యాటరీ అని అర్థం, రైట్. నేను ఇదే మల్టిపుల్ బిగ్ అండ్ స్మాల్ రాస్తుంటే పెద్ద బ్యాటరీ అని అర్థం. ఇందులో ఆల్వేస్ ద బిగ్గర్ సైడ్ ఇస్ ప్లస్, ద స్మాలర్ సైడ్ ఇస్ మైనస్. సో మళ్ళీ వెనక్కి చూద్దాం. ఇంకా వాట్ ఎల్స్ డు వి హ్యావ్ ఇన్ ద సర్క్యూట్? సో దిస్ వి యూస్ టు రిప్రజెంట్ అ లోడ్. లోడ్ అంటే యూ కెన్ ఇమాజిన్, థింక్ ఆఫ్ అ బల్బ్. ఎప్పుడైనా మీరు కరెంటు మీకు బాగా డిమ్ అయినా లోడ్ బాగా ఎక్కువైంది అంటారు, రైట్. ఫ్లక్చువేషన్స్ వస్తున్నప్పుడు లోడ్ ఎక్కువ అవడం వల్ల ఫ్లక్చువేషన్స్ వస్తున్నాయి అంటారు. ఆర్ సమ్టైమ్స్ లోడ్ ఎక్కువైనా మీకు కరెంట్ సర్క్యూట్ బ్రేకర్ ట్రిప్ అవుతుంది, రైట్. సో ఆ లోడ్ అనేది ఇట్ ఈస్ సంథింగ్ దట్ కన్జ్యూమ్స్ ద కరెంట్, రైట్. లైక్ అ బల్బ్, ఫ్యాన్, ఏసీ, ఇవన్నీ కూడా కరెంట్ని కన్జ్యూమ్ చేస్తున్నాయి. సో దాన్ని మనం జనరల్గా ఈ సింబల్తో రిప్రజెంట్ చేస్తాం. టిపికలీ వి యూజ్ ద బల్బ్ సింబల్ టు రిప్రజెంట్ అ లోడ్, రైట్. దీన్ని మనం బల్బ్ అన్న రాసుకోవచ్చు, లోడ్ అన్న రాసుకోవచ్చు, బల్బ్ ఆర్ లోడ్. సో కరెంట్ మనం పాజిటివ్ డైరెక్షన్ నుంచి వస్తుంది కాబట్టి ఫస్ట్ దాన్ని కనెక్ట్ చేద్దాం, ఓకే. బట్ మనకి బల్బ్ ఆల్ ద టైమ్స్ ఆన్ ఉండాల్సిన అవసరం లేదు, ఓన్లీ నైట్ టైం ఒకటి ఆన్ చేస్తే సరిపోతుంది. సో వాట్ ఐ విల్ డూ ఇస్, నెక్స్ట్ ఐ విల్ యాడ్ అ స్విచ్, ఓకే. నెక్స్ట్ ఐ విల్ యాడ్ అ స్విచ్. సో దిస్ స్విచ్ మీరు దీని ఒక బటన్ స్విచ్ లాగా అనుకోండి. డాట్ ఉంటే ఆన్ ఉన్నట్టు, డాట్ లేకపోతే ఆఫ్ అయినట్టు, డాట్ ఉంటే ఆన్ అయినట్టు, డాట్ లేకపోతే ఆఫ్ అయినట్టు. సో ఐ టర్న్ ఇట్ ఆన్. అగైన్ కరెంట్ ప్లస్ నుంచి వస్తుంది, ఇక్కడ దాకా వచ్చిన తర్వాత దానికి వెళ్ళడానికి వేరే దారి లేదు. సో యూ హ్యావ్ టు కనెక్ట్ ఇట్ బ్యాక్. సో యూ క్లోజ్ ద సర్క్యూట్, యూ కంప్లీట్లీ క్లోజ్ ద సర్క్యూట్. క్లోజ్డ్ లూప్ అని అంటాం. లూప్ అంటే ఏంటి? దిస్ ఎంటైర్ థింగ్ ఇస్ లూప్, క్లోజ్డ్ లూప్ సర్క్యూట్, ఓకే. మనం ఇప్పుడు లోడ్ వాడుతున్నాం, బల్బ్ వెలుగుతోంది. ఎంత వెలుగుతోంది అంటే మనకి మీరు మీటర్లు చూస్తూ ఉంటారు, మనకి కరెంట్ ఖర్చు అవుతూ ఉంటుంది కదా. సో మనం కరెంట్ ఎంత వెళ్తుంది అనేది కూడా మెజర్ చేస్తూ ఉండాలి. సో దానికి నేను ఇక్కడ ఏం చేస్తాను అంటే ఐ విల్ ఇన్సర్ట్ సంథింగ్ కాల్డ్ యామ్ మీటర్. ఇట్లా సర్కిల్ డ్రా చేసి ఏ గీస్తే దీన్ని మనం యామ్ మీటర్ అంటాం. యామ్ మీటర్ ఇస్ సంథింగ్ దట్ మెజర్స్ ద కరెంట్. అంటే ఇక్కడి నుంచి ఇక్కడికి ఛార్జెస్ ఎంత ఫ్లో అవుతున్నాయి, ఇక్కడి నుంచి ఇక్కడికి ఛార్జెస్ ఎంత ఫ్లో అవుతున్నాయి, ఆ ఛార్జెస్ ఆ టైంలో ఫ్లో అయ్యేది మెజర్ చేసేది ఈజ్ యామ్ మీటర్. ఇట్ మెజర్స్, యాజ్ యూ కెన్ గెస్, యాంపియర్స్ ఆఫ్ కరెంట్. మనం కరెంట్ యూనిట్ ఏమన్నాము? యాంపియర్స్, కరెక్ట్. యాంపియర్స్ ఆర్ ద యూనిట్ ఆఫ్ కరెంట్, ఓకే. ఆ యాంపియర్స్ని మెజర్ చేసేదాన్ని మనం యామ్ మీటర్ అంటాం. సో దట్ ఈస్ ద సర్క్యూట్ diagram that we have in our syllabus, okay. Continuous and closed path, ఎక్కడ మీకు గ్యాప్ ఉండకూడదు.
కంటిన్యూస్ అంటే మీకు గ్యాప్ ఉండకూడదు అని అర్థం. ఎక్కడెక్కడైనా నేను ఇక్కడ గ్యాప్ ఉంచాను అనుకోండి, కరెంట్ ఇటు వస్తుంది, ఇక్కడికి వచ్చిన తర్వాత ఆగిపోతుంది, రైట్? ఇక్కడ నుంచి ఇక్కడికి జంప్ చేయడానికి దానికి దారి లేదు. సో వీ నీడ్ టు హ్యావ్ అ కండక్టర్ కనెక్టింగ్ ద ఎంటైర్ థింగ్. ఇట్ హ్యాస్ టు బి కంటిన్యూస్ అండ్ ఇట్ హ్యాస్ టు బి అ క్లోజ్డ్ లూప్. నేను ఇట్లా ఓపెన్ చేశాను అంటే కరెంట్ ఫ్లో లేదని అర్థం. సో దీన్ని క్లోజ్ చేయాలంటే ఐ యూజ్ అ డాట్. ఐ విల్ సే దిస్ సర్క్యూట్ ఇస్ క్లోజ్. ఇక్కడ లైన్లు కనెక్ట్ అవ్వలేదని మీరు బాధపడద్దు. జనరల్గా మన సింబలిజం మనం ఇట్లా వాడుతూ ఉంటాం. ఓకే, డాట్ పెడితే స్విచ్ క్లోజ్ అయినట్టు అర్థం అనమాట. ఓకే, లెట్స్ టేక్ అ లుక్ ఎట్ అమ్మీటర్. అమ్మీటర్ ఇస్ ది ఇన్స్ట్రుమెంట్ దట్ మెజర్స్ ది అమౌంట్ ఆఫ్ ఎలక్ట్రిక్ కరెంట్. ఇట్ ఈస్ ఆల్వేస్ కనెక్టెడ్ ఇన్ సిరీస్. సిరీస్ కనెక్షన్ అంటే అర్థం ఏంటో నేను ఇప్పుడు చెప్తాను. ఓకే, సో మళ్ళీ ఒకసారి బ్యాటరీ తీసుకుందాము. ఓకే, సిరీస్ అంటే మనకి బ్యాటరీ ప్లస్ నుంచి మైనస్ వెళ్తుంది కదా, ఈ లైన్లో ఎక్కడ మనం ఏది కనెక్ట్ చేసినా దాన్ని మనం సిరీస్ అంటాం. డ్రా బిట్ ఆఫ్ అ గ్యాప్ అండ్ ఐ కనెక్ట్ ఇన్ బిట్వీన్ ద వైర్. అంటే ఆ కరెంట్ ఫ్లో అయ్యేది ఏదైతే ఉందో నేను దాన్ని కట్ చేసి మధ్యలో అమ్మీటర్ పెడుతున్నాను. దట్ ఈస్ కాల్డ్ అ సిరీస్ కనెక్షన్. సిరీస్ అంటే వెళ్ళే ఫ్లో డైరెక్షన్లో కట్ చేసి పెట్టడం. సిరీస్ కాకుండా వీ హ్యావ్ అనదర్ కనెక్షన్ కాల్డ్ ప్యారలల్ కనెక్షన్. ప్యారలల్ కనెక్షన్ అంటే మనం సర్క్యూట్ని అసలు కట్ చేయకుండా కనెక్ట్ చేయడం. వోల్ట్ మీటర్. అదేంటని నేను తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో నేను ఇక్కడ ఏం చేశాను, సర్క్యూట్ని అసలు కట్ చేయలేదు. సర్క్యూట్ని అసలు కట్ చేయకుండా ఇటు పక్క నుంచి ఇటు పక్కకి కనెక్ట్ చేశాను. దీన్ని మనం ప్యారలల్ కనెక్షన్ అంటాం. సో మనకి టైప్స్ ఆఫ్ కనెక్షన్స్లో రెండు ఉంటాయి. వన్ ఇస్ సిరీస్ కనెక్షన్, ది అదర్ ఇస్ ప్యారలల్ కనెక్షన్. ఓకే, సో లెట్స్ try to recall what we have learned in this chapter. What is an electrical circuit? It is a continuous and closed path of an electric current. If the switch breaks the path, the current stops. మీకు ఇందాక సర్క్యూట్ డయాగ్రామ్ వేసి చూపించాను. మీకు ఎప్పుడైనా సరే ఇట్ ఈస్ అ క్లోజ్డ్ అండ్ కంటిన్యూస్ లూప్ ఆఫ్ అ కండక్టర్ దట్ ఈస్ క్యారీయింగ్ కరెంట్ ఫ్రమ్ వన్ ప్లేస్ టు అనదర్. టిపికలీ ఫ్రమ్ ద పాజిటివ్ ఎండ్ ఆఫ్ యువర్ బ్యాటరీ టు ద నెగటివ్ ఎండ్ ఆఫ్ యువర్ బ్యాటరీ. ప్లస్ నుంచి మైనస్కి వెళ్ళేది కరెంట్, రైట్? డిఫైన్ ద యూనిట్ ఆఫ్ కరెంట్. యూనిట్స్ ఆఫ్ కరెంట్ వచ్చేసి ఆంపియర్స్. ఆంపియర్స్ అంటే ఇట్ ఈస్ ఆంపియర్ ఇస్ ద ఫ్లో ఆఫ్ 1 coulomb of charge per 1 second. Ampere is the flow of 1 coulomb of charge per 1 second. How many electrons are in a coulomb? ఈ నెంబర్ నేను మీకు మళ్ళీ చెప్పాను, గుర్తుపెట్టుకోండి. The number of electrons in 1 coulomb are 6 into 10 to the power of 18. అంటే నేను మీకు ఐ విల్ జస్ట్ రైట్ ఇట్ ఫర్ ఫన్. 6 తర్వాత యూ హ్యావ్ 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18. This many number of electrons. 1 coulomb lo we have this many number of electrons, right? You have to remember 6 into 10 to the power of number of 18 electrons ఉంటాయి. So that ends the first part of our chapter.